ధర్మాధర్మములు తెలిసిన మనుషుడు కూడా ఒక్కొక్కప్పుడు ఏదో ఒక ప్రేరణ చేత తప్పకుండా ఏదో ఒక పాపకర్మ చేసేటి దానిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. బలహీనమైన కారణం ఉంటుంది, వెనకాల నుంచి ఎవరో నెడుతున్నట్టుగా పాపకర్మ చేస్తూ ఉంటాడు. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వస్తే దీనికి కూడా భగవాన్ చెప్తారు, దీనికి కారణము కామము, కోరిక. అంటే మన మనస్సులో ఎక్కడో దేని పట్ల ఉండే చిన్నగా ప్రారంభమైన కోరికే ప్రజ్వలించి అది క్రోధంగా మారి తద్వారా మన ద్వారా ఏ యొక్క అనర్థమైన క్రియ చేయించడానికైనా అది ప్రోద్బలం చేస్తుంది. కావున దీన్ని మొట్టమొదటిని ఎవరైతే గుర్తిస్తారో, ఈ కామం అంటే కోరిక దేని పట్ల ఏ విధంగా కలిగింది, ఇది సమర్థనీయమా కాదా అనేది గుర్తించి, అది సమర్థనీయం కాకపోతే అది అంకురంలోనే దాన్ని తుంచగలిగి ఉండాలి. ఆ విధంగా చెయ్యకపోతే అది మనల్ని ఎటువంటి దుష్ట కార్యాలకైనా ప్రేరణ చేస్తుంది. కావున లోకములు ఇవాళ జరిగే అనర్థాలన్నిటికీ కారణం ఇదే. ఆ మనసులో ఎక్కడో పడు చూపేటువంటి చిన్న కామమే మహావటవృక్షం మాదిరిగా మనుజుని అధమాధమంగా మార్చేస్తుంది. కావున ఇక్కడే నిగ్రహ శక్తిని ఉపయోగించి మనం ఉత్తములుగా తీర్చిదిద్దుకోవాలి. కావున ఈ కామాన్ని ఎంత పెట్టినప్పటికీ కూడా అది ఎప్పటికీ కూడా చాలు అని చెప్పదట, అది అనలం అన్నారు. అగ్ని ఎలా అయితే మనము ఆ యొక్క అగ్నిలో నెయ్యి వేసే కొద్ది పెరుగుతూనే ఉంటుంది, కానీ అది తగ్గదు. అలాగే కామాన్ని కూడా తీర్చేయకూడదు, పెరుగుతుంది తప్ప అది మాత్రము శమించదు. శమించాలంటే కోరికల్ని శమింప చేసుకోవడమే, తగ్గించుకోవడం అని గుర్తించి మన జీవితాన్ని మనం నియంత్రించుకోవాలని గ్రహించాలి. అది ఓం తస్సత్.